హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గనక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఏప్రిల్ 18, 2026 కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. అభ్యర్థులు వీడియోని చివరి వరకు చూడండి. చివరిలో నేను అడుగుతున్న ప్రశ్న ఏదైతే ఉంటుందో తప్పనిసరిగా కామెంట్ బాక్స్లో సమాధానం ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇక ఈరోజు టాపిక్స్లోకి వెళ్ళే ముందు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక సమ్మిట్, ఒక సదస్సు పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ని ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. 9వ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లేదా 9th ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ ఆతిథ్య దేశం ఏది, ఆతిథ్య ప్రాంతం ఏది? ఈ సదస్సును ఎవరు నిర్వహిస్తారు? ఈ సదస్సు యొక్క థీమ్ ఏంటి? మరి ఈ సదస్సు మొదటిసారి ఏ సంవత్సరంలో జరిగింది? ఫస్ట్ ఎడిషన్. అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, వార్తలు నిలిచిన సమ్మిట్స్ లేదా సదస్సులు లేదా కాన్ఫరెన్సెస్ పైన పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. మరి ఏదైనా ఒక సదస్సు లేదా సమ్మిట్ గురించి వార్తలు చూస్తున్నప్పుడు దానికి సంబంధించి పోటీ పరీక్షల కోణంలో ఏ పాయింట్స్ని గుర్తుపెట్టుకోవాలంటే, ఫస్ట్ ఆ సమ్మిట్ లేదా సదస్సు యొక్క పేరేంటి, పేరు. ఆ పేరు చూస్తున్నప్పుడే మీకు ఎన్నవ ఎడిషనో అర్థమైపోతుంది. ఇక సెకండ్ వచ్చేసేసి, ఈ సంవత్సరం ఆ సదస్సుకి ఆతిథ్య ప్రాంతం ఏంటి, ఆతిథ్యం, వెన్యూ అంటాము. నెక్స్ట్ వచ్చేసేసి షెడ్యూల్, అంటే ఎప్పుడు జరిగింది, షెడ్యూల్. మరి ఈ సంవత్సర సదస్సుకి థీమ్ ఏంటి, థీమ్. ఇక అభ్యర్థులకు చెప్తున్నాను మరొకసారి, థీమ్ విషయానికి వస్తే ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్లేషన్ చేయకండి. ఇకపోతే ఈ సదస్సుని నిర్వహించేవారెవరు? నిర్వహించేవారు. చరిత్రలో మొదటిసారి ఈ పేరుతో సదస్సు ఎప్పుడు స్టార్ట్ అయింది? ఫస్ట్ ఎడిషన్. చరిత్ర ఎప్పుడైనా కూడా మొదటి సంఘటనలకి ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇక మిస్లేనియస్, ఓకేనా. ఇక వార్తలు నిలిచిన సదస్సు పేరు ఏమని చెప్తున్నాను? ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్. ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ ఎన్నవ ఎడిషన్? 9th ఎడిషన్. ఈ సంవత్సరం జరిగింది 2026 ఏప్రిల్ నెలలో జరిగింది. షెడ్యూల్ వచ్చేసేసి ఏప్రిల్ 10th, 11th, 12th 3 రోజుల పాటు జరిగింది. ఎక్కడ జరిగిందంటే మారిషస్ దేశ రాజధాని పోర్ట్ లూయిస్ వేదికగా జరిగింది. పోర్ట్ లూయిస్. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే, ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేది ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం ఆతిథ్యం ఇవ్వడం మొట్టమొదటిసారి, కాబట్టి ఇంపార్టెన్స్ ఉంది. ఇక ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ మొట్టమొదటిసారి ఎప్పుడు జరిగింది అంటే 2016 ఇయర్లో జరిగింది. ఎవరు నిర్వహిస్తారంటే ఇండియా ఫౌండేషన్ అనే సంస్థ నిర్వహిస్తుంది. మరి మారిషస్ ఆతిథ్యంలో కాబట్టి ఇండియన్ ఫౌండేషన్, ఎట్ ద సేమ్ టైం మారిషస్ ప్రభుత్వం సంయుక్తంగా పోర్ట్ లూయిస్లో నిర్వహించడం జరిగింది. ఈ ఇండియా ఫౌండేషన్ లేదా ఇండియన్ ఫౌండేషన్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశం అంటే మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు, గుర్తుంచుకోండి, ఓకేనా. ఇండియా ఫౌండేషన్ మారిషస్ ప్రభుత్వ సహకారంతో మారిషస్ దేశంలోని పోర్ట్ లూయిస్ వేదికగా ఈ సదస్సుని ఏప్రిల్ 10th నుండి 12th వరకు నిర్వహించడం జరిగింది. ఇక మనందరికీ తెలుసు, ఇండియా ఈజ్ క్వీన్ ఆఫ్ ఇండియన్ ఓషన్. హిందూ మహాసముద్రపు రాణి ఇండియా అంటాము. మరి ఈ ఇండియన్ ఓషన్ ప్రాంతంలో చిన్న చిన్న దీవి దేశాలు ఉంటాయి కదా, ఆ దీవి దేశాల కోసము భారత్ 2015 సంవత్సరంలోనే సాగర్ అనే ప్రోగ్రామ్ని ప్రారంభించింది. సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. ఇన్ విచ్ రీజన్? ఇండియన్ ఓషన్ రీజన్. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సదస్సును నిర్వహిస్తూ ఉంటారు. మరి ఈ ఇండియన్ ఓషన్ ప్రాంతంలోని దేశాలు ఏవైతే ఉంటాయో ఆ దేశాల మధ్య ఒక రీజనల్ డైలాగ్ ఇది, ఈ సదస్సు. ఎనఫ్. అండ్ ఇక్కడ థీమ్ విషయానికి వస్తే, థీమ్ ఏ లాంగ్వేజ్లో ఉంటే అదే లాంగ్వేజ్లో గుర్తుపెట్టుకోవాలి. థీమ్ వచ్చేసేసి కలెక్టివ్ స్టెవార్డ్షిప్ ఫర్ ఇండియన్ ఓషన్ గవర్నెన్స్. ఎనఫ్.
ఈ విధంగా ఏదైనా ఒక సదస్సు గురించి వార్తలు చూస్తున్నప్పుడు ఈ పాయింట్స్ కవర్ అయ్యే విధంగా చూడండి. ఓకేనా? సో 9th ఎడిషన్ ఆఫ్ ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ 2026 ఏప్రిల్ 10th నుండి ఏప్రిల్ 12th వరకు మారిషస్ దేశ రాజధాని పోర్ట్ లూయిస్ వేదికగా నిర్వహించడం జరిగింది. ఈ సమావేశం మొదటిసారిగా ఆఫ్రికా ఖండంలో నిర్వహించబడింది. ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం ఆతిథ్యము. ఓకేనా? ఈ సదస్సు యొక్క థీమ్ కలెక్టివ్ స్టెవార్డ్షిప్ ఫర్ ఇండియన్ ఓషన్ గవర్నెన్స్. ఈ కార్యక్రమాన్ని ఇండియా ఫౌండేషన్ మారిషస్ ప్రభుత్వం సహకారంతో నిర్వహించింది. విదేశాంగ మంత్రి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కన్సర్న్ మినిస్టర్ ఎవరు ప్రస్తుతము సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు భారత ప్రాధాన్య అంశాలను ఈ సదస్సులో వివరించారు. అవేంటంటే ఒకటి ప్రాంతీయ సహకారం రీజనల్ కోఆపరేషన్ మరియు స్థైర్యాన్ని బలోపేతం చేయడము, వలస పాలన వారసత్వ ప్రభావాలను అధిగమించడము, ఇటువంటివి ఈ సదస్సులో మాట్లాడడం జరిగింది. ఈ సదస్సులో ఇండియన్ ఓషన్ ప్రాంతంలోని పరిపాలన అంటే గవర్నెన్స్, భద్రత, ఆర్థిక మరియు పర్యావరణ సవాళ్లపై ప్రత్యేక చర్చ అనేది జరిగింది. ఏం లేదు, ఈ ఇండియన్ ఓషన్ ప్రాంతంలోని దేశాల మధ్య ఒక సహకారం కోసం ఉద్దేశించబడిన ఒక రీజనల్ డైలాగ్ ఈ సమ్మిట్ ఎనఫ్. ఓకేనా? మాల్దీవ్స్ ఈ సదస్సుకి దూరంగా ఉంది ఈసారి. ఎందుకంటే రీజన్స్ ఉన్నాయి. మారిషస్ అనగానే మీకు ఒక ప్రాంతం గుర్తుకు రావాలి, చాగోస్ ఐలాండ్స్, చాగోస్ ఆర్కిపెలాగో అంటే గ్రూప్ ఆఫ్ ఐలాండ్స్, చాగోస్ దీవులు ఇండియన్ ఓషన్ ప్రాంతాల్లో కనబడతాయి మనకి. ఆ చాగోస్ దీవుల గురించి మనం లాస్ట్ 1 year నుండి చూస్తున్నాం. ఒక మాటలో చెప్పాలంటే 2025 మార్చ్ 12th మారిషస్ దేశ నేషనల్ డే సెలబ్రేషన్స్లో భాగంగా హాజరు కమ్మని ముఖ్య అతిథిగా మన భారత ప్రధాని గారిని మారిషస్ ప్రభుత్వం ఆహ్వానించింది. లాస్ట్ ఇయర్ వెళ్ళారు. ఆ వెళ్ళే ముందు ఆ పర్యటనకి ముందు భారత ప్రభుత్వం చేసిన ఒక ప్రకటన, చాగోస్ దీవులపైన మారిషస్కే సార్వభౌమాధికారం ఉంటుంది అని చెప్పేసేసి. ప్రస్తుతం దీనిపైన సార్వభౌమాధికారము ఈ చాగోస్ దీవులపైన డిగో గార్షియా పైన ఎవరికి ఉంది అధికారం? బ్రిటన్. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న ఒక ప్రాంతము గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎనఫ్. సో ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ అనేది ఇండియన్ ఓషన్ ప్రాంతంలో ప్రాంతీయ సంభాషణ అంటే రీజనల్ డైలాగ్ మరియు సహకారాన్ని బలోపేతం చేయడానికి ఏర్పాటు చేసిన ప్రముఖ సంప్రదింపుల వేదిక. మొదటిసారి 2016లో జరిగింది. దాదాపు 40కి పైగా దేశాల నుంచి మంత్రులు కానివ్వండి, విధాన నిర్ణేతలు కానివ్వండి, వ్యూహాత్మక నిపుణులను ఒకే వేదికపైకి తీసుకొస్తుంది ఈ సదస్సు. ఓకేనా? రైట్. ఇక సాగర్ సెక్యూరిటీ అండ్ గ్రోత్ ఫర్ ఆల్ ఇన్ ద రీజన్. ఇన్ విచ్ రీజన్? ఇండియన్ ఓషన్ రీజన్. 2015 సంవత్సరంలో ప్రారంభమైంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి ఆలోచన నుండి లక్ష్యం ఏంటంటే ఇండియన్ ఓషన్ ప్రాంతంలో సముద్ర భద్రత, ఆర్థిక సహకారం మరియు సమగ్ర అభివృద్ధి కోసం ఈ సాగర్ ప్రోగ్రాము. అంతెందుకు ఇండియన్ ఓషన్ ప్రాంతంలోని ఈ దీవి దేశాలు చిన్న చిన్న దేశాలకు భారత్ చాలా సహాయాన్ని అందిస్తుంది. మెడిసినల్ సపోర్ట్ కానివ్వండి, ఫినాన్షియల్ ఎయిడ్ కానివ్వండి. ఒక మాటలో చెప్పాలంటే కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో మాల్దీవ్స్ దేశానికి మనం చేసిన సాయం, మాల్దీవ్స్ ఏంటి, ఆపరేషన్ సంజీవని, ఇటువంటివి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎనఫ్. సో ఇది వార్తలు నిలిచిన ఒక సదస్సుకి సంబంధించి పోటీ పరీక్షల కోణంలో ఇంపార్టెంట్ పాయింట్స్. ఎనఫ్. ఇక ఈరోజు ఏప్రిల్ 18th సో డేస్ అండ్ థీమ్స్ మనకి పోటీ పరీక్షలో ఇంపార్టెన్స్ ఉన్న ఒక సెగ్మెంట్. పోటీ పరీక్షల కోణంలో ఏ ఒక్క ఇంపార్టెన్స్ ఉన్నా కూడా ఆ డే గురించి మీకు నేను చెప్తున్నాను. మరి ఏప్రిల్ 18th అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? వరల్డ్ హెరిటేజ్ డే, ప్రపంచ వారసత్వ దినోత్సవం. గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటిసారి ఈ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకున్నాం? 1983 ఇయర్లో జరుపుకున్నాం. గుర్తుపెట్టుకోండి. మరి ఈ సంవత్సర థీమ్ ఏంటి అంటారు? అవన్నీ తెలుసుకునే ముందు కొన్ని బేసిక్ పాయింట్స్. ఈ డేని ప్రపంచవ్యాప్తంగా నిర్వహించడంలో కీలక పాత్ర పోషించే సంస్థల్లో ఒక సంస్థ యునెస్కో గురించి మనం రెగ్యులర్గా వార్తల్లో చూస్తున్నాము. యునెస్కోకి సంబంధించి బేసిక్ పాయింట్స్. యునెస్కో 1945 నవంబర్ 16th స్థాపన జరిగింది. ప్యారిస్, ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తోంది. యునెస్కోకి ప్రస్తుతం చీఫ్గా లేదా డైరెక్టర్ జనరల్గా ఖాలేద్ ఎల్ ఎనానీ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఖాలేద్ ఎల్ ఎనానీ తను ఏ దేశస్థుడు?
ఈజిప్ట్ దేశస్థుడు, గుర్తుపెట్టుకోండి ఈజిప్ట్. ఆడ్రో అజోలే గారి స్థానంలో తను రావడం జరిగింది. ఇక యునెస్కో అనగానే మనకి ఏం గుర్తొస్తుంది? ప్రపంచవ్యాప్తంగా మన చరిత్ర, సంస్కృతి, వారసత్వానికి నిదర్శనంగా నిలువుటద్దంగా ఉండే ప్రాంతాలను, సంస్కృతులను కాపాడుతూ ఉంటుంది. అలా యునెస్కో డిఫరెంట్ లిస్ట్ జాబితాలను ప్రకటిస్తూ ఉంటుంది. ఉదాహరణకి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని చెప్పేసేసి వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఆ జాబితాలో మన భారతదేశంలో ఇప్పటివరకు ఎన్ని చోటు పొందినాయి? 44. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ విషయానికి వస్తే 44. మనం లాస్ట్ టైం చూసాము 44వది మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ అని చెప్పేసేసి ఛత్రపతి శివాజీ సామ్రాజ్యానికి సంబంధించిన కోటలు. ఇక యునెస్కో విడుదల చేసే ఇంకొక జాబితా ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్. ఇందులో మన భారతదేశం నుండి చోటు పొందినవి 16కు చేరింది సంఖ్య. లాస్ట్ ఇయర్ దీపావళి పండుగని ఈ జాబితాలో చేర్చడం జరిగింది. ఇక నెక్స్ట్ యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్, సృజనాత్మకత ఆధారంగా నగరాలను గుర్తించడం. అక్టోబర్ 31 ఆ టైంలో ఎక్కువగా న్యూస్లోకి వస్తుంది. లాస్ట్ ఇయర్ మన భారతదేశం నుండి లక్నోకి చోటిచ్చారు. లక్నో చేరికతో ఈ జాబితాలో ఎంతకు చేరింది మన భారతదేశం సంఖ్య? 9కు చేరింది. ఇకపోతే యునెస్కో వరల్డ్ మెమరీ ఆఫ్ రిజిస్టర్ అని చెప్పేసేసి అందులో 14కు చేరింది మన భారతదేశం నుండి సంఖ్య. ఇందులో 2 గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ 2025 ఏప్రిల్ 18 రోజున ఈ ప్రత్యేక దినోత్సవాన మన భారతదేశం నుండి భగవద్గీతని, నాట్యశాస్త్రాన్ని ఈ జాబితాలో చేర్చారు. ఆ చేరికతో 14కు చేరింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా యునెస్కోకి సంబంధించి టెంటేటివ్ లిస్ట్ ఇటీవల చాలాసార్లు చూసాము. లింక్ చేసుకోండి వీటిని, ఓకేనా? ఇక మన భారతదేశంలో దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగం, ద సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో 4వ భాగం ఆదేశిక సూత్రాల గురించి చెప్తుంది కదా. అందులో ఆర్టికల్ 49ని ఈ ప్రత్యేక సందర్భాన గుర్తు చేసుకుందాము. ఈరోజు సందర్భాన మన చరిత్ర, సంస్కృతికి ఆనవాలుగా నిదర్శనంగా ఉండే ప్రాంతాలను, కట్టడాలను సంరక్షించడం అనేది రాజ్యం యొక్క బాధ్యత. అందుకోసము 1958 ఇయర్లో చట్టాన్ని కూడా వచ్చింది. ఏన్షియంట్ మాన్యుమెంట్స్ ఆర్కియలాజికల్ రిమైన్స్ యాక్ట్ 1958 అని, రూల్స్ 1959 అని ఇలా లింక్ చేసుకోండి. ఇక ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గురించి ప్రత్యేకంగా చూడండి. ఇకపోతే ఈరోజు వరల్డ్ హెరిటేజ్ డే కదా, థీమ్ ఏంటి, ప్రత్యేకత ఏంటి చూద్దాము. ప్రపంచవ్యాప్తంగా మన చరిత్ర, సంస్కృతి, వారసత్వానికి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇక మన భారతదేశం విషయానికి వస్తే మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు గజేంద్ర సింగ్ షెకావత్ గారు. ఈరోజు ప్రత్యేక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు. సో చూడండి, ప్రపంచ వారసత్వ దినోత్సవం వరల్డ్ హెరిటేజ్ డే. ఇంకొక పేరు ఏంటంటే ఈరోజు ప్రత్యేకత ఏంటంటే అంతర్జాతీయ స్మారక చిహ్నాలు మరియు ప్రదేశాల దినోత్సవం, అంటే ఇంటర్నేషనల్ డే ఫర్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ అన్న, లేదా ప్రపంచ వారసత్వ దినోత్సవం అన్న ఏప్రిల్ 18. ఈ సంవత్సరపు థీమ్ ఏంటి అంటే ఎమర్జెన్సీ రెస్పాన్స్ ఫర్ లివింగ్ హెరిటేజ్ ఇన్ కాంటెక్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్స్ అండ్ డిజాస్టర్స్. ప్రపంచంలో మనం చూస్తున్న విపత్తులు, వివాదాలు ఈ మధ్య మన వారసత్వాన్ని కాపాడాలి, ఓకేనా? ఈ థీమ్ ద్వారా సంఘర్షణలు మరియు విపత్తుల సందర్భాలలో జీవ వారసత్వం మరియు సాంస్కృతిక సంపద రక్షణపై దృష్టి సారించబడింది. ఎనఫ్. ఈ ప్రత్యేక దినోత్సవం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సాంస్కృతిక వారసత్వ వైవిధ్యంపై అవగాహన పెంపొందించడం మరియు దాని పరిరక్షణ ప్రాముఖ్యతను చాటి చెప్పడము, రైట్? ఇక ఈ దినోత్సవాన్ని మొట్టమొదటిసారి 1983లో జరుపుకోవడం జరిగింది. ఎవరు నిర్వహిస్తారు ఈ దినోత్సవాన్ని ఏప్రిల్ 18ని అంటే ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ అనే సంస్థ మరియు యునెస్కో నిర్వహిస్తారు, ఓకేనా? ప్రభుత్వాలు, స్థానిక సమాజాలు మరియు అంతర్జాతీయ సంస్థలు కలిసి వారసత్వ పరిరక్షణ మరియు విపత్తు నిర్వహణ చర్యలు చేపట్టాల్సిన అవసరాన్ని ఈ ప్రత్యేక దినోత్సవం గుర్తు చేస్తుంది, ఓకేనా? ఏదైనా ఒక సంస్థ గురించి చెప్తున్నప్పుడు దానికి సంబంధించిన బేసిక్ పాయింట్ చెప్తున్నాను కదా. సో ఇక్కడ ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆన్ మాన్యుమెంట్స్ అండ్ సైట్స్ అనే సంస్థ, ఇకోమోస్ అనే సంస్థ 1965 ఇయర్లో స్థాపన, ప్యారిస్ ఫ్రాన్స్ కేంద్రంగా పనిచేస్తుంది. ఇది యునెస్కోకు ఒక సలహా సంస్థగా పనిచేస్తుంది. యునెస్కో గురించి మనం ఆల్రెడీ ఇందాకే డిస్కస్ చేసాము. యునెస్కో, రైట్? ఎనఫ్. సో డేస్ అండ్ థీమ్స్లో అయినా కూడా మీకు ప్రతి టాపిక్ ఇంత డెప్త్గా ఇస్తున్నాను. కారణం ఏంటంటే పోటీ పరీక్షల్లో అడుగుతున్న ప్రశ్నల విధానము. ఏ ఒక్క ప్రశ్న కూడా చూస్తే సులభంగా అనిపిస్తుంది, ప్రశ్న సులభమే, కానీ కింద ఇస్తున్న స్టేట్మెంట్ బేస్డ్
ఇన్ఫరెన్సెస్ ఏవైతే ఉంటాయో ప్రశ్నని కఠినం చేస్తున్నాయి. సమాధానాన్ని వెతుక్కోవడం అనేది కష్టమవుతుంది అభ్యర్థుల్లో. కాబట్టి ఏ ఒక్క మార్కు కూడా పోకూడదు. ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి, 100% కరెంట్ అఫైర్స్ కోణంలో సాధిస్తారు. ఎట్ ద సేమ్ టైం జనరల్ స్టడీస్లో కూడా మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతారు. ఇది ఫ్యాక్ట్. ఓకేనా? రైట్. ఇక వరల్డ్ హెరిటేజ్ కన్వెన్షన్ అనేది 1972లో జరిగింది. రైట్. లివింగ్ హెరిటేజెస్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, మీరు పీడిఎఫ్లో చూడొచ్చు. రైట్. ఇక నెక్స్ట్ ఫస్ట్ టాపిక్కే ఈరోజు సెకండ్ టాపిక్ని లింక్ చేస్తున్నాను. జియో హెరిటేజ్ సైట్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం లాస్ట్ మార్చ్ మంత్ సబ్జెక్ట్ కండిషన్ March 16th ఆ టైంలో చూసాం. March 2nd వీక్లో చూసాము. కలింజర్ ఫోర్ట్ హిల్, కలింజర్ కోట, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కలింజర్ ఫోర్ట్ హిల్కి జియో హెరిటేజ్ సైట్గా గుర్తింపు అనేది దక్కింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారు ఇచ్చే గుర్తింపు అని చెప్పేసి ప్రత్యేకత ఏంటో చెప్పాను. అటు భౌగోళికంగా ఇంపార్టెన్స్ ఉన్న ప్రాంతం, అటు వారసత్వంగా కూడా ఇంపార్టెన్స్ ఉన్న ప్రాంతం జియో హెరిటేజ్ సైట్ ట్యాగ్. అలా ఈరోజు అటువంటి ఒక ట్యాగ్తో కర్ణాటక రాష్ట్రంలోని యానా కేవ్స్, యానా గుహలు వార్తల్లో ఉన్నాయి. నేషనల్ ఇంపార్టెన్స్తో జియో హెరిటేజ్ సైట్గా గుర్తింపు పొందింది. ఎవరిస్తారు ఈ గుర్తింపు? జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కర్ణాటక రాష్ట్రంలోని ఉత్తర కన్నడ జిల్లాలో గోకర్ణ సమీపంలోని యానా గుహలను జాతీయ ప్రాధాన్యత గల జియో హెరిటేజ్ స్థలంగా ప్రకటించింది. ఈ నిర్ణయం రీసెంట్గా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా 176th స్థాపన దినోత్సవం ఫౌండేషన్ డే సందర్భంగా ఆమోదించడం జరిగింది. April 13th, 2026 రోజున అధికారికంగా విడుదల చేశారు ఉత్తర్వులని. సుమారు 2700 మిలియన్ సంవత్సరాల క్రితం ఏర్పడిన ప్రాచీన శిలలను సంరక్షించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. ఈ శిలా నిర్మాణాలు వెస్టర్న్ ఘాట్స్ పరిధిలో ఉన్నాయి. ఇక వెస్టర్న్ ఘాట్స్ విషయానికి వస్తే తరచూ వార్తల్లో ఉంటున్నాయి. వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమలు అంటాము. ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాల్లో విస్తరించి ఉన్నాయంటే 6 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం. 6 రాష్ట్రాలు ఏంటి? గుజరాత్, మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళ, తమిళనాడు. కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి దయూ దామన్, దాద్రా, నగర్ హవేలీ, ఒకే కేంద్రపాలిత ప్రాంతము. 6+1 అని గుర్తుంచుకోండి. ఇక వెస్టర్న్ ఘాట్స్ విషయానికి వస్తే ఈ పర్వత ప్రాంతం కదా. సో వెస్టర్న్ ఘాట్స్ విషయంకి వస్తే ప్రపంచంలో 8 హాట్స్పాట్స్ ఆఫ్ బయోడైవర్సిటీస్లో మన వెస్టర్న్ ఘాట్స్ ఒకటి. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించింది వెస్టర్న్ ఘాట్స్ని 2012 ఇయర్లో. ఇకపోతే వెస్టర్న్ ఘాట్స్ పైన విశేష కృషి చేసిన ఒక వ్యక్తి మాధవ్ గాడ్గిల్ గారు రీసెంట్గా మరణించారు 2026 సంవత్సరంలో. లింక్ చేసుకోండి, కరెంట్ అఫైర్స్ని కరెంట్ అఫైర్స్తో లింక్ చేయగలగాలి. ఇవన్నీ మీకు చెప్పాను నేను. ఓకేనా? ఇక ఇవి టెక్టానిక్ వాతావరణ ప్రభావం మరియు కార్స్ట్ ప్రక్రియల ద్వారా ఏర్పడిన భౌగోళిక నిర్మాణాలకు ఉదాహరణ నిలుస్తాయి. కార్స్ట్ టోపోగ్రఫీ అంటాం మనము. మీరు ఎక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బుర్రా కేవ్స్కి వెళ్ళారనుకోండి, అరకు ప్రాంతంలో బుర్రా కేవ్స్కి వెళ్తే ఇటువంటి లక్షణాలు కనబడతాయి. ఓకేనా? రైట్. ఇక జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వారికి ఇది గుర్తింపు ఇచ్చేది జియో హెరిటేజ్ సైట్ గుర్తింపు అనేది. కాబట్టి సంస్థ గురించి 1851 ఇయర్లో ఈ సంస్థ స్థాపన. ప్రధాన కార్యాలయం వచ్చేసి వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని కోల్కతా. ఇక మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ పరిధిలో పనిచేస్తుంది. మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ కోల్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు ఉన్నారు? మన తెలుగు వారు, తెలంగాణ వారు జి కిషన్ రెడ్డి గారు. ప్రస్తుతం ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ జనరల్ ఎవరంటే శ్రీ అసిత్ సాహా. మీరు అబ్జర్వ్ చేయండి, ఒక టాపిక్లో భాగంగా ఒక సంస్థ వస్తే సంస్థ గురించి బేసిక్ డీటెయిల్స్ అన్నీ పోటీ పరీక్షల కోణంలో, రాష్ట్రం వస్తే రాష్ట్రం గురించి, అండ్ ఎట్ ద సేమ్ టైం ఒక దేశం గురించి అయితే మొత్తం ఇన్ఫర్మేషన్ అన్నీ చెప్తున్నాను. అసిత్ సాహా గారు ప్రస్తుతం జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. మరి ఈ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క పాత్ర ఏంటి? వారు ఎటువంటి పనులను నిర్వర్తిస్తారంటే భౌగోళిక మ్యాపింగ్, ఖనిజ వనరుల అంచనా మరియు జియో హెరిటేజ్ సంరక్షణ. ఎనఫ్. ఇక కర్ణాటక రాష్ట్రం గురించి, కర్ణాటక రాష్ట్ర రాజధాని బెంగళూరు. అక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది. సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. గవర్నర్గా తావర్చంద్ గెహ్లాట్ గారు. ఎనఫ్. ఫైన్. సో నేను ఏవైతే చెప్పానో ఆ పాయింట్స్ అన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. జియో హెరిటేజ్ స్థలం అంటే ఏంటంటే శాస్త్రీయ ప్రాముఖ్యత గల భౌగోళిక నిర్మాణాలను సంరక్షించడానికి గుర్తింపు, ప్రత్యేక సంరక్షణ. అటు
జియోలాజికల్గా ఇంపార్టెంట్, జాగ్రఫికల్గా ఇంపార్టెంట్ అండ్ హెరిటేజ్ వారసత్వం హిస్టారికల్గా కూడా ఇంపార్టెంట్ అన్నట్టు. ఓకేనా. ఇక నెక్స్ట్ వార్తలో నిలిచిన ఒక ప్రాంతం మరొకసారి వార్తలో నిలిచింది. రీసెంట్గా పర్షియన్ గల్ఫ్ గురించి, హార్ముజ్ జలసంధి గురించి చాలాసార్లు మనం డిస్కస్ చేసాం మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో. ఒక మాటలో చెప్పాలంటే 10ల సంఖ్యలో డిస్కస్ చేసాము. అయినా మళ్ళీ ఎందుకు డిస్కస్ చేస్తున్నాను ఇప్పుడు అంటే, ఈరోజు మీరు న్యూస్ పేపర్స్లో అబ్జర్వ్ చేస్తుంటారు, హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచింది ఇరాన్ అని చెప్పేసేసి. కాబట్టి మళ్ళీ న్యూస్లో ఉంది కాబట్టి మళ్ళీ నేర్చుకుంటే తప్పేం కాదు. 1-2 సార్లు చూస్తే రివిజన్ అయిపోతుంది. మీకు మ్యాక్సిమం టాపిక్స్ నేను క్లాస్లోనే రివిజన్ చేస్తున్నాను, అబ్జర్వ్ చేయండి. ఇకపోతే అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, వార్తలు నిలిచిన ప్రాంతాలు వివాదాస్పద ప్రాంతాలైనా, విపత్తు సంబంధిత అంశంతో వార్తల్లో ఉన్న ప్రాంతాలైనా ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిందే. ఇటీవల చాలా చూసాం మనం. సముద్రాల విషయానికి వస్తే బ్లాక్ సీ, రెడ్ సీ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా. నెక్స్ట్ పర్షియన్ గల్ఫ్ అండ్ ఇటీవల కొన్ని భౌగోళిక ప్రాంతాలు క్వెష్మ్ ఐలాండ్, కెర్గ్ ఐలాండ్, డెవాన్ ఐలాండ్, ఇవన్నీ ఇవన్నీ మీకు ఎందుకు న్యూస్లో ఉన్నాయో గుర్తొస్తూ ఉంటుంది. ఇక జలసంధుల విషయానికి వస్తే హార్ముజ్ జలసంధి, బాబెల్ మ్యాండబ్ రెడ్ సీకి సంబంధించి ఇవన్నీ. ఇక ఈరోజు హార్ముజ్ జలసంధి అనేది ఎందుకు న్యూస్లో ఉంది? ఇరాన్ చేసిన స్టేట్మెంట్, అఫీషియల్ స్టేట్మెంట్, అధికారిక ప్రకటన. ఇక హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నాం, అందరికీ ఓపెన్ ఇక అని చెప్పేసేసి. కారణం ఏంటంటే రీసెంట్గా కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది అండ్ లాస్ట్ ఒక 1 మంత్, మోర్ దెన్ 1 మంత్, ఫిబ్రవరి 27 ఆ సమయం నుండి ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా ఈ యుద్ధ పరిస్థితులు ఒక మాటలో చెప్పాలంటే పశ్చిమాసియా అశాంతికి అడ్డగా మారింది. ఇకపోతే రీసెంట్గా సీజ్ ఫైర్ అనే మాట వచ్చేలోపు ఇజ్రాయెల్ వర్సెస్ లెబనాన్ చూసాం మనము. సో ఫైనల్గా అటు ఇరాన్ వర్సెస్ అమెరికా, ఇజ్రాయెల్ వర్సెస్ లెబనాన్ సీజ్ ఫైర్ అనేది న్యూస్లోకి వచ్చింది. కాబట్టి ఈ పరిస్థితిలో ఓపెన్ చేశామని చెప్పేసి అఫీషియల్ స్టేట్మెంట్. కాబట్టి మళ్ళొకసారి పర్షియన్ గల్ఫ్ ఏ ప్రాంతాన్ని కనెక్ట్ చేస్తుంది, ఏ జల ప్రాంతాన్ని కనెక్ట్ చేస్తుంది అంటారు. ప్రస్తుతం ప్రపంచంలో 20% చమురు రవాణా ఈ హార్ముజ్ జలసంధి ద్వారానే జరుగుతుంది. హార్ముజ్ జలసంధి. ఇక పర్షియన్ గల్ఫ్ ఉంది కదా, పర్షియన్ గల్ఫ్ని ఆనుకొని 8 దేశాలు ఉంటాయి. అందులో మెయిన్ వచ్చేసేసి ఇరాన్ రాజధాని వచ్చేసేసి టెహ్రాన్, కొత్త రాజధాని ప్రతిపాదన మ్యాక్రాన్. ఇక నెక్స్ట్ ఇంకొకటి ఇరాక్ క్యాపిటల్ వచ్చేసేసి బాగ్దాద్. నెక్స్ట్ కువైట్ క్యాపిటల్ వచ్చేసి కువైట్ సిటీ. నెక్స్ట్ బహ్రెయిన్ క్యాపిటల్ వచ్చేసి మనామా. నెక్స్ట్ సౌదీ అరేబియా క్యాపిటల్ వచ్చేసి రియాద్. నెక్స్ట్ ఖతార్ క్యాపిటల్ వచ్చేసి దోహా. నెక్స్ట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్యాపిటల్ వచ్చేసి అబుదాబి. నెక్స్ట్ ఒమన్ క్యాపిటల్ వచ్చేసేసి మస్కట్. గుర్తుపెట్టుకోండి, ఈ 8 దేశాలు పర్షియన్ గల్ఫ్ని ఆనుకొని ఉన్న దేశాలు, 8 దేశాలు. ఇక హార్ముజ్ జలసంధి ఉంది కదా, ఇది ఈ హార్ముజ్ జలసంధి అనేది పర్షియన్ గల్ఫ్ని, గల్ఫ్ ఆఫ్ ఒమన్ని, పర్షియన్ గల్ఫ్ని, అరేబియన్ సీని త్రూ గల్ఫ్ ఆఫ్ ఒమన్తో, పర్షియన్ గల్ఫ్ని, ఇండియన్ ఓషన్ని త్రూ గల్ఫ్ ఆఫ్ ఒమన్తో కలుపుతుంది. చాలా ఇంపార్టెంట్. ఓకేనా, రైట్. ఇక ఇరాన్ హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరిచినట్లు ప్రకటించింది. ఈ ప్రకటనను ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరగ్చి గారు సోషల్ మీడియా వేదికగా చెప్పారు. ఈ పర్సన్ పేరు ఇక్కడ అవసరం లేదు, మనకి ఎగ్జామ్లో అడగరు ఎవరు ప్రకటన చేశారని అడగరు. కాకపోతే ఇరాన్ నుండి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చింది కాబట్టి అనౌన్స్ చేసింది ఎవరో చెప్పాలి, చెప్పడం నా బాధ్యత. కానీ ఇది ఎగ్జామినేషన్లో అడగరు, ఈ పాయింట్ ఏది, ఈ పర్సన్ పేరు అడగరు, గుర్తుంచుకోకండి. హార్ముజ్ జలసంధి ఇకపై అన్ని రకాల వాణిజ్య నౌకలకు అందుబాటులో ఉంటుందంట. ఇట్ ఇస్ ఓపెన్ ఫర్ ఆల్. సంబంధిత అన్ని పోర్టులకు మరియు సముద్ర మార్గాలకు ఈ నిర్ణయంపై సమాచారం అనేది అందించబడింది. ఈ నిర్ణయం అమెరికా ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అనంతరం తీసుకోబడింది. అలాగే ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం 10 రోజుల పాటు కొనసాగనుంది. కాల్పుల విరమణ అమల్లో ఉన్నంతకాలం హార్ముజ్ జలసంధిని తెరిచి ఉంచుతామని ఇరాన్ తెలిపింది. ఓకేనా. ఇక హార్ముజ్ని తెరవడానికి ఇరాన్ అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు కూడా ట్రూత్ సోషల్ మీడియా వేదికగా చెప్పారు. హార్ముజ్ జలసంధి ఇరాన్ మరియు ఒమాన్ దేశాల మధ్య కనిపించే ఒక జలసంధి ప్రాంతము.
జాగ్రఫీలో స్ట్రేట్, జలసంధి అంటే ఏంటి? ఏ నారో వాటర్ బాడీ దట్ కనెక్ట్స్ టు లార్జర్ వాటర్ బాడీస్ అని చెప్పొచ్చు సింపుల్గా వాడుక భాషలో. ఇది పర్షియన్ గల్ఫ్ని గల్ఫ్ ఆఫ్ ఒమన్ మరియు అరేబియా సముద్రంతో కలుపుతుంది హార్ముజ్ జలసంధి. ప్రపంచంలో అత్యంత ముఖ్యమైన చమురు రవాణా మార్గాలు ఇదొకటి. ప్రపంచ చమురు సరఫరాలో సుమారు 20% ఈ మార్గం ద్వారానే జరుగుతుంది. ఇక ఇరాన్ కదా ఇప్పుడు తెరిచింది. ఇరాన్ కరెన్సీ వచ్చేసేసి ఇరానియన్ రియాల్, రాజధాని వచ్చేసేసి టెహ్రాన్. కొత్త రాజధాని ప్రతిపాదన ఏంటి? మ్యాక్రాన్. ఇక నెక్స్ట్ ఎకానమీ సబ్జెక్ట్లో భాగంగా మరొక టాపిక్. మనం దాదాపు లాస్ట్ 3-4 డేస్ నుండి ఇటువంటి టాపిక్స్ని వార్తల్లో చూస్తున్నాం. భారతదేశం యొక్క వృద్ధి రేటుని ఏ అంతర్జాతీయ ప్రముఖ సంస్థలు మరియు మన భారతదేశానికి సంబంధించిన ప్రముఖ సంస్థలు ఏ విధంగా అంచనా వేస్తున్నాయని చెప్పేసేసి. ఒక దేశం యొక్క వృద్ధి రేటును ఎలా చూస్తాము? జీడిపిలో చూస్తాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, స్థూల దేశీయోత్పత్తి. డెఫినేషన్ ఏంటి? ఇట్ ఈస్ ద ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గూడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద పర్టికులర్ కంట్రీ ఫర్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఒక దేశ సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యే అంతిమ వస్తు సేవల విలువనే ఆ దేశ జీడిపి అంటాం. ఎందుకు మరి పర్సంటేజ్లో చూస్తాము అంటే కంపారేటివ్ స్టడీ. ఒకవేళ జీడిపిని గణించేటప్పుడు బేస్ ఇయర్ని గనక ఆధారంగా చూసామనుకోండి, అప్పుడు రియల్ జీడిపి వస్తుంది, లేదా కాన్స్టెంట్ ప్రైజెస్లో జీడిపి ఎంత అని చెప్పొచ్చు. ఒకవేళ ప్రస్తుత ధరల్లో జీడిపిని కనుక క్యాలిక్యులేట్ చేసినాం అనుకోండి, నామినల్ జీడిపి వస్తుంది. ఇక బేస్ ఇయర్ కూడా రీసెంట్గా చాలాసార్లు న్యూస్లో ఉంది. 2011-12 బేస్ ఇయర్ని 2022-23కు అఫీషియల్గా మనం మార్చుకున్నాము. అలా జీడిపి సిరీస్లో 9th అమల్లోకి వచ్చింది 2022-2023. ఫస్ట్ది ఏంటి 1948-49. లింక్ చేసుకోవాలి ఇవన్నీ కూడా, ఓకేనా. ఇక ఎకానమీలో ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 1st స్టార్ట్ అవుతుంది, మార్చ్ 31st ముగుస్తుంది. ప్రస్తుతం మనం FY 27లో ఉన్నాం. 2026-2027 ఫినాన్షియల్ ఇయర్లో భారతదేశం యొక్క వృద్ధి 6.3% ఉంటుందని S&P సంస్థ, ఒక రేటింగ్ ఏజెన్సీ అంచనా వేసింది, ఓకేనా. చమురు $130కు చేరినా కూడా 2026-27 ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు 6.3% ఉంటుందని ఎవరు చెప్తున్నారు? S&P గ్లోబల్ రేటింగ్స్, ఓకేనా. రైట్. అధిక చమురు ధరల ప్రభావం భారత సార్వభౌమ క్రెడిట్ రేటింగ్పై గణనీయంగా ఉండకపోవచ్చని సంస్థ చెప్పింది. అంటే ఏంటంటే అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి అనిశ్చిత పరిస్థితులు ఉన్నా, ఎలాంటి అల్లకల్లోలాలు జరిగినా కూడా వాటి యొక్క ప్రభావం అనేది భారత్ పైన స్వల్పమే. కారణం ఏంటంటే బలమైన దేశీయ డిమాండ్, GST సంస్కరణలు, అద్భుత పరిపాలన అండ్ RBI మానిటరీ పాలసీ నిర్ణయాలు, ఇవన్నీ కూడా దీర్ఘకాలికంగా ద్రవ్య స్థిరీకరణ మరియు ఆర్థిక క్రమశిక్షణకు భారత్ కట్టుబడి ఉండడమే ఈ స్థిరత్వానికి కారణమని పేర్కొనడం జరిగింది. సరిపోతుంది. ఒకవేళ చమురు ధరలు బ్యారెల్కి సగటున $85 వద్ద ఉంటే భారత వృద్ధి రేటు 7.1%కు చేరవచ్చని ఇందులోనే అంచనా వేస్తున్నారు, ఓకేనా. ఒకవేళ $130 పర్ బ్యారెల్ అన్నా కూడా నో నీడ్ టు వరీ, 6.3% భారతదేశం యొక్క వృద్ధి రేటు ఉంటుందని S&P గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది, ఓకేనా. న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తున్న S&P సంస్థ, రైట్. ఇక రీసెంట్గా మనం నిన్న క్లాస్లో కూడా చూసాము, IMF ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ప్రపంచ జీడిపిలను కన్సిడర్ చేసి, ప్రపంచ దేశాల జీడిపిలను కన్సిడర్ చేసి ర్యాంకింగ్స్ ఇచ్చింది. అందులో భారత్ ఏ స్థానంలో ఉంది? కొత్త ర్యాంకింగ్స్ ప్రకారం 6వ స్థానానికి దిగజారింది. 4లో ఉండే 6కు వచ్చింది. వాల్యూ ఎంత, ఇవన్నీ కూడా చెప్పాను, లింక్ చేసుకోండి. ఇక IMF ప్రస్తుత సంవత్సరం 2026 సంవత్సరంలో భారతదేశం యొక్క జీడిపి గ్రోత్ రేటు 6.5 వద్దే అంచనా వేస్తోంది. ఇక వరల్డ్ బ్యాంక్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2026-27 ఆర్థిక సంవత్సరంలో భారత జీడిపి 6.3 నుండి 6.6% ఉంటుందని అంచనా వేస్తోంది. ఇక ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 6.9% అంటుంది ఇదే కాలంలో. ఎకనామిక్ సర్వే జనవరి 29, 2026 రోజున ఎకనామిక్ సర్వే 2025-2026 విడుదలైంది కదా, వాళ్ళు ఏమంచనా వేస్తున్నారంటే ముగిసిన ఆర్థిక సంవత్సరం 2025-26 ఆర్థిక సంవత్సరంలో 7.4% అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 6.8 నుంచి 7.2గా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. RBI రీసెంట్గా ఏప్రిల్ 1st వీక్లో మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ తీసుకుంది కదా, అందులో రెపో రేట్ని 5.25%తోనే కంటిన్యూ చేస్తున్నారు, యథాతథంగా ఉంచారు. ఇక జీడిపిని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో RBI ఏ విధంగా అంచనా వేస్తుందంటే 6.9%. ఎన్ఎఫ్ IMF ఏమో 2026 సంవత్సరంలో 6.5% అన్నారు, 2027 సంవత్సరంలో 6.5% అన్నారు. మరి ప్రస్తుత సంవత్సరంలో ప్రపంచ వృద్ధి రేటు 3.1% అని IMF అంచనా వేసింది. ఇవన్నీ గుర్తు చేసుకోండి, ఇవన్నీ నేను డిస్కస్ చేశాను. కరెంట్ అఫైర్స్ని మళ్ళీ కరెంట్ అఫైర్స్తో లింక్ చేస్తున్నాను.
ఓకేనా? రైట్. సో చమురు మరియు భారత ఆర్థిక వ్యవస్థ. భారత్ తన అవసరాల్లో సుమారు 85% ముడి చమురు దిగుమతి చేసుకుంటుంది. మనం రిఫైనరీలో దిట్ట. చమురు ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణం మరియు ప్రస్తుత ఖాతాలు కరెంట్ డెఫిసిట్ అనేది పెరిగే అవకాశం ఉందంట. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా 3వసారి హరివంశ్ గారు ఎన్నిక. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే పోటీ పరీక్షల్లో ఒక సెంటెన్స్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. రాజ్యసభ చరిత్రలోనే ఇప్పటి వరకు రాజ్యసభ చరిత్రలోనే ఒక నామినేటెడ్ మెంబరు రాజ్యసభకి డిప్యూటీ చైర్మన్ అవ్వడము, అది హరివంశ్ నారాయణ్ గారు. రీసెంట్గా లాస్ట్ 3-4 డేస్ బ్యాక్ ఈ పర్సన్ హరివంశ్ గారు నామినేట్ అయ్యారు రాజ్యసభకు అని చెప్పేసి మీకు ఒక టాపికే చెప్పాను. ఆర్టికల్ 80 క్లాస్ 3 ఒకసారి రివైజ్ చేస్తాను. ఆర్టికల్ 80 క్లాస్ 3 దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని ఆర్టికల్ 80 క్లాస్ 3 ఏం చెప్తుంది అంటే, కాన్స్టిట్యూషనల్ హెడ్ రాజ్యాంగ అధినేత రాష్ట్రపతి గారు ఆర్ట్స్, లిటరేచరు, సైన్స్, సోషల్ సర్వీసెస్ ఈ రంగాల్లో నిష్ణాతులైన వ్యక్తులను 12 మందిని రాజ్యసభకు నామినేట్ చేస్తారని చెప్పేసేసి. ఇకపోతే హరివంశ్ గారి పరిస్థితి ఏంటంటే ఏప్రిల్ 9న ఇతని రాజ్యసభ పదవీ కాలం ముగిసింది. ఇక్కడ ఒక సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి. రాజ్యసభ పర్మనెంట్ హౌస్, శాశ్వత సభ. కానీ రాజ్యసభ సభ్యుడు ఉంటారు కదా, ఆ సభ్యుడి పదవీ కాలం మాత్రం 6 సంవత్సరాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. హరివంశ్ నారాయణ్ గారి రాజ్యసభ పదవీ కాలం అనేది ముగిసింది. ఎప్పుడు? ఏప్రిల్ 9, 2026. ఆటోమేటిక్గా తన పదవీకాలం ముగిసే వరకు తను రాజ్యసభలో ఏ పదవిలో ఉన్నారంటే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఉన్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్కి ఉండాల్సిన అర్హత ఏంటంటే సభలో సభ్యత్వం ఉన్నంత వరకు మాత్రమే తను డిప్యూటీ చైర్మన్గా కొనసాగడానికి అర్హుడు. డిప్యూటీ చైర్మన్ అంటున్నాను. ఇక్కడ మీకు ఇంకొక స్టేట్మెంట్ గుర్తుకు రావాలి. రాజ్యసభకి ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఎవరు? వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ. ఎక్స్ అఫిషియో అంటే పదవి రీత్యా. మరి వైస్ ప్రెసిడెంట్ ఈజ్ ఎక్స్ అఫిషియో చైర్పర్సన్ ఆఫ్ రాజ్యసభ. ఈ భావనని మనం అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుండి తీసుకున్నాం. మీరు రాజ్యాంగంలో ఆర్టికల్ 64 దగ్గర నేర్చుకుంటారు. పక్కన పెడితే మరి ఇక్కడ హరివంశ్ గారి పదవీకాలం అంటే రాజ్యసభ సభ్యత్వ కాలం అనేది 9th ఏప్రిల్ రోజు ముగిసింది. ఏప్రిల్ 2026 ముగిసింది. ఆటోమేటిక్గా డిప్యూటీ చైర్మన్ పదవి కూడా ఖాళీ ఏర్పడింది. గుర్తుపెట్టుకోండి. మరి హరివంశ్ గారి పదవి పూర్తయింది. అట్ ద సేమ్ టైం ఇంకొక వేకెన్సీ వచ్చింది రాజ్యసభలో. సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా గారు ఉండే కదా, తన పదవి కాలం కూడా ముగిసింది. దీపక్ మిశ్రా గారేమో నామినేటెడ్ మెంబర్గా ఉండే. హరివంశ్ గారేమో రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం, రిప్రజెంటేషన్ ఆఫ్ స్టేట్స్ ఇన్ రాజ్యసభ మనం షెడ్యూల్ 4లో చూస్తాము. ఇక దీపక్ మిశ్రా గారి పదవి ఖాళీ ఏర్పడింది కాబట్టి, నామినేటెడ్ మెంబర్ పదవి ఖాళీ ఏర్పడింది కాబట్టి ప్రస్తుత రాష్ట్రపతి గారు ద్రౌపది ముర్ము గారు హరివంశ్ గారిని రాజ్యసభకి నామినేట్ చేశారు. ఎలా అయితే రాజ్యసభలో సభ్యత్వం వచ్చింది. ఒకసారి సభ్యత్వం పొందితే 6 years కదా. ఇక నామినేటెడ్ మెంబరు ఇప్పుడు హరివంశ్ గారు, తను ఉత్తరప్రదేశ్ రాష్ట్రం చెందినవారు. మరి ఒక నామినేటెడ్ మెంబరు రాజ్యసభకి డిప్యూటీ చైర్పర్సన్గా ఎన్నికవ్వడం అనేది రాజ్యసభ చరిత్రలోనే మొట్టమొదటిసారి. ఇప్పుడు దీనిపైన ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా ప్రశ్న వస్తుంది. ఇలాంటి పాయింట్స్ని చూడండి. ఇక రాజ్యసభకి సంబంధించి కొన్ని ఆర్టికల్స్ లింక్ చేస్తాను. ఆర్టికల్ 89, 90, 91, 92 రాజ్యసభకు సంబంధించి అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల గురించి చెప్తుంది. ఇక్కడ ఆర్టికల్ 89 రాజ్యసభకి అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవుల గురించి. అండ్ ఇంకొకటి ఏంటంటే రాజ్యసభకి అధ్యక్షుడు, చైర్పర్సన్ ఎవరు? వైస్ ప్రెసిడెంట్, ఎక్స్ అఫిషియో పదవి. అది కాకుండా ఉపాధ్యక్షుడు ఉంటారు కదా, ఈ ఉపాధ్యక్షుడు రాజ్యసభలోని సభ్యుల నుండి ఎన్నికవుతారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్కి, ఉపాధ్యక్షుడికి కావాల్సిన అర్హత మెయిన్ ఏంటంటే రాజ్యసభలో ఫస్ట్ సభ్యత్వం ఉండాలి. ఆ రాజ్యసభలో సభ్యత్వం కనుక పోయిందనుకోండి, ఆటోమేటిక్గా డిప్యూటీ చైర్పర్సన్ పదవి కూడా పోయినట్టే.
ఓకేనా. ఇక ఆర్టికల్ 90 ఏం చెప్తుంది అంటే రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్, ఇప్పుడు నేను డిప్యూటీ చైర్పర్సన్ కోణంలోనే మాట్లాడుతున్నాను. రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ పదవి ఖాళీ ఏర్పడే సందర్భం అంటే తన రాజ్యసభ సభ్యత్వం ముగియడం కానివ్వండి, రాజీనామా చేయడం కానివ్వండి, తొలగించబడినప్పుడు కానివ్వండి, ఈ సందర్భాలు మనము ఆర్టికల్ 90లో చూస్తాము. రాజీనామా సమర్పించాలంటే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎవరికి రాజీనామా పత్రం సమర్పించాలంటే రాజ్యసభ చైర్మన్కి, అంటే వైస్ ప్రెసిడెంట్కి, గుర్తుపెట్టుకోండి. ఇక ఆర్టికల్ 91, ఒకవేళ రాజ్యసభ చైర్మన్ గనక పదవి ఖాళీ ఉందనుకోండి, పదవి ఖాళీ ఎలా ఉంటుందంటే ఒకవేళ ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా విధులు నిర్వర్తిస్తుంటే రాజ్యసభకు చైర్మన్గా ఉండరు. ఆ సమయంలో బాధ్యతలను ఎవరు నిర్వర్తిస్తారంటే డిప్యూటీ చైర్పర్సన్. ఇక నెక్స్ట్ ఆర్టికల్ 92 ఏం చెప్తుందంటే ఏదైనా పరిస్థితుల్లో రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ తొలగింపు అనేది సభలో ప్రక్రియలో ఉన్నప్పుడు ఆ సమయంలో డిప్యూటీ చైర్మన్ సభాధ్యక్ష పదవిని నిర్వర్తించరాదు, ఓటింగ్ జరుగుతున్నప్పుడు. ఇటువంటి కండిషన్స్ నేను ఇక్కడ డిప్యూటీ చైర్మన్ గురించి చెప్తున్నాను కాబట్టి ఈ కోణంలోనే ఈ టాపిక్ని మార్చాను, గుర్తుపెట్టుకోండి. ఎనఫ్. ఇక వివరాల్లోకి వెళ్తే హరివంశ్ మూడవసారి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా ఎన్నికయ్యారు. సభాపక్ష నేత జేపీ నడ్డా ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదించబడడంతో ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. ముజువాని ఓటు ద్వారా నియామకం జరిగింది, సింపుల్ మెజారిటీ అంటారు. హరివంశ్ రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పదవీకాలం రీసెంట్గా ఏప్రిల్ 9, 2020 ముగియడంతో డిప్యూటీ చైర్మన్ పదవి కూడా ఆటోమేటిక్గా ఖాళీ ఏర్పడింది, ఎందుకంటే తన సభ్యత్వం పోయింది కాబట్టి. రాజ్యసభ వ్యవహారాల నియమాలు రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద కౌన్సిల్ ఆఫ్ స్టేట్స్లోని రూల్ 7 ప్రకారం ఎన్నిక నిర్వహించబడింది. ఈ ప్రక్రియను రాజ్యసభ అధ్యక్షుడు లేదా రాజ్యసభ చైర్పర్సన్ సిపి రాధాకృష్ణన్ గారు నిర్వహించారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు హరివంశ్ గారిని ఇటీవల రాజ్యసభకి నామినేట్ చేశారు. అలా హరివంశ్ గారు రాజ్యసభకి రావడం మూడోసారి. రాజ్యసభ చరిత్రలో ఒక నామినేటెడ్ సభ్యుడు డిప్యూటీ చైర్మన్గా ఎన్నిక కావడం అనేది ఇదే తొలిసారి. కాబట్టి ఎగ్జామినేషన్లో ఈ బిట్ పైన క్వశ్చన్స్ అడుగుతారు, ఓకేనా. ఉత్తరప్రదేశ్ చెందిన పర్సన్ హరివంశ్ గారు. ఇక రాజ్యసభకు సంబంధించిన బేసిక్ పాయింట్స్ 1952 ఇయర్లో స్థాపన. మ్యాక్సిమం రాజ్యసభ కెపాసిటీ ఏంటి 250. 250ని ఎలా గుర్తుపెట్టుకోవాలి 238 + 12. ప్రస్తుతం అయితే 245. సభాధ్యక్షుడు ఎవరు ఉంటారు వైస్ ప్రెసిడెంట్. ఇక రాజ్యసభ సభాధ్యక్షుడు చైర్పర్సన్, రాజ్యసభ చైర్మన్కి ప్రస్తుతం శాలరీ అంతా 4 lakhs, డిప్యూటీ చైర్పర్సన్కి 2,50,000. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అయితే సభ్యుల్లో నుంచే ఎన్నిక అవ్వాలి, రాజ్యసభ చైర్మన్ అయితే సభ్యత్వం అవసరం లేదు. పదవీకాలం స్థిరకాలం లేదు, సభ్యత్వం కొనసాగినంత వరకు పదవిలో కొనసాగుతారు. ఇక ఈ ఆర్టికల్స్ ఇంపార్టెంట్. ఆర్టికల్ 89 Clause 1 రాజ్యసభ తన సభ్యుల్లో ఒకరిని డిప్యూటీ చైర్మన్గా ఎన్నుకుంటుంది. అంటే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కావాలంటే ఖచ్చితంగా రాజ్యసభలో సభ్యత్వం ఉండి తీరాల్సిందే. ఆర్టికల్ 89 Clause 2 సభ్యత్వం ముగిస్తే డిప్యూటీ చైర్మన్ పదవి కూడా ముగుస్తుంది. ఆర్టికల్ 80 రాజ్యసభలో 12 మంది నామినేటెడ్ సభ్యులను రాష్ట్రపతి నియమించగలుగుతారు. ఎనఫ్. ఇక కంటిన్యూషన్ టాపిక్ ఇంకొకటి. మరి డిప్యూటీ చైర్మన్ ఉన్నారు హరివంశ్ గారు, చైర్మన్ ఏమో సిపి రాధాకృష్ణన్ గారు. ఏదైనా పరిస్థితుల్లో చైర్మన్ లేనప్పుడు డిప్యూటీ చైర్మన్ విధులను నిర్వర్తిస్తారు. మనం ఆర్టికల్ 91 దగ్గర చూసాము. ఒకవేళ డిప్యూటీ చైర్మన్ కూడా లేరనుకోండి, సభను ఎవరు నిర్వహించాలి? కాబట్టి సభను నిరంతరం కొనసాగించేలా ఉండేందుకు సభాధ్యక్షులు ఇంపార్టెంట్. అందులో చైర్మన్, డిప్యూటీ చైర్మన్, ఆ తర్వాత ప్యానెల్ వైస్ చైర్పర్సన్ అనేది ఉంటుంది. 6 ఉంటారు. రీసెంట్గా ప్యానెల్ వైస్ చైర్పర్సన్స్ 6 మెంబర్స్ని రాజ్యసభ సభాధ్యక్షుడు అంటే రాజ్యసభ చైర్మన్ అంటే ఉపరాష్ట్రపతి గారు, చైర్మన్ కదా, తను నియమించారు. రాజ్యసభలో ప్యానెల్ వైస్ చైర్పర్సన్ని ఎవరు నియమిస్తారు అంటే రాజ్యసభ చైర్మన్ 6 నియమించారు. వాళ్ళ పేర్లు ఏంటి? సో ఏప్రిల్ 2026లో రాజ్యసభ సెక్రటరీ జనరల్ పిసి మోడీ వైస్ చైర్పర్సన్ల ప్యానెల్ పునర్వ్యవస్థీకరణను ప్రకటించారు. ఈ పునర్వ్యవస్థీకరణ 2026 ఏప్రిల్ 15 నుండి అమల్లోకి వచ్చింది. ప్యానెల్ని రాజ్యసభ చైర్మన్ సిపి రాధాకృష్ణన్ గారు నామినేట్ చేశారు. ఈ ప్యానెల్లో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన 6 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. మరి వీళ్ళ పాత్ర ఏంటి? ప్యానెల్ వైస్ చైర్పర్సన్స్ ఏం చేస్తారంటే చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్ గైర్హాజరైనప్పుడు వీళ్ళే సభను ముందు నడుపుతారు. సీరియల్ నెంబర్ ఉంటుంది అన్నట్టు వాళ్ళకి, ఒకరు పోతే ఒకరు అలా.
సభలో క్రమశిక్షణను కాపాడటం, చర్చలను నియంత్రించడం మరియు శాసన ప్రక్రియ సాఫీగా కొనసాగించేందుకు సమాన అధికారాలు వినియోగిస్తారు. కొత్తగా నామినేట్ అయిన రాజ్యసభ వైస్ చైర్పర్సన్ ప్యానెల్లో వీళ్ళు దినేష్ శర్మ గారు భారతీయ జనతా పార్టీకి చెందిన నేత, ఎస్ ఫాంగ్నోన్ కొన్యాక్ బీజేపీ పార్టీ, ఘనశ్యామ్ తివారీ బీజేపీ, అండ్ ఫూలోదేవి నేతం ఐఎన్సీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, నెక్స్ట్ తంబిదురై ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం, నెక్స్ట్ సస్మిత్ పాత్ర బిజు జనతా దళ్. ఓకేనా? సో రాజ్యసభకు సంబంధించిన బేసిక్ పాయింట్స్. ఓకే, ఇక నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్, మీకు కరెంట్ పాలిటీలో భాగంగా ఈసారి రానున్న పోటీ పరీక్షలో తప్పనిసరిగా అడిగే అవకాశం ఉన్న టాపిక్. రీసెంట్గా మనం చూసాము 131st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ అని, అండ్ ఎట్ ద సేమ్ టైం 2023 సంవత్సరంలోనే మహిళా రిజర్వేషన్ చట్టం 2023 మనం చూసాము. మరి అప్పుడు అయిపోయింది కదా, ఇప్పుడేంటి మళ్ళీ అని చెప్పేసేసి. ఓకే, 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అనేది వీగిపోయింది, దాని గురించి తర్వాత చూద్దాం. అంతకంటే ముందు ఏప్రిల్ 16th 2026 రోజున అర్ధరాత్రి నుండే అమల్లోకి వచ్చింది మహిళా రిజర్వేషన్ చట్టం 2023 అని అఫీషియల్గా గెజిట్ని ప్రకటించారు. చాలామంది ఆశ్చర్యపోయారు, ఏంటి ఒకవైపేమో పార్లమెంట్లో 131st కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ బిల్ ఏమో ప్రక్రియలో ఉంది, ఉన్నట్టుండి మహిళా రిజర్వేషన్ చట్టము 2023 అమల్లోకి తెస్తున్నట్టుగా న్యాయశాఖ వారు ఎందుకు ఈ గెజిట్ని రిలీజ్ చేశారు అని చెప్పేసేసి. ఎందుకంటే 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్లు ప్రవేశపెట్టాలంటే, ఏదైనా సవరణ చేయాలంటే ఎగ్జిస్టింగ్ చట్టానికి మాత్రమే సవరణ చేయొచ్చు. ఎగ్జిస్టింగ్ అంటే అమల్లో ఉన్న చట్టము, ఆ అమల్లో ఉంది చట్టం అని చెప్పాలంటే గెజిట్లో డేట్ ఉంటుంది, ఆ రోజు నుండి అమల్లోకి వచ్చిందని. కాబట్టి ఇక్కడ చిన్న లాజిక్ ఏంటంటే, మహిళా రిజర్వేషన్ చట్టం 2023ను అమల్లోకి తెచ్చాము ఏప్రిల్ 16th 2026 నుండి. ఆ చట్టంలో సవరణల కోసం ఉద్దేశించబడిద్దే 131st కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ బిల్ అని చెప్పేసి సూచించే విధంగా, టెక్నికల్గా ఎటువంటి ప్రాబ్లం రాకూడదని చెప్పేసేసి అలా. ఓకేనా? సో 106వ రాజ్యాంగ సవరణ చట్టం 2023 అమల్లోకి వచ్చింది ఏప్రిల్ 16th 2023 అని చెప్పేసి రిలీజ్ చేశారు. ఏంటది? నారీ శక్తి వందన్ అధినియం, చట్టసభల్లో మహిళా రిజర్వేషన్. చట్టసభలు అంటే ప్రజలచే ఎన్నుకోబడిన సభల్లో, ప్రజలు ఎన్నుకోబడిన సభ అంటే ఏంది? రాష్ట్రంలో అయితే అసెంబ్లీ, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటాం కదా, ఎమ్మెల్యే. సో అసెంబ్లీలో. అదే పార్లమెంట్లో అయితే మనం బైకామరలిజం చూస్తాం కదా, అప్పర్ హౌస్ రాజ్యసభ, లోయర్ హౌస్ ఏమో లోక్సభ. లోక్సభ పీపుల్ ఎలక్టెడ్ హౌస్, ఇందులో 33%. ఈరోజు ప్రశ్న, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపికే ప్రశ్నగా ఇచ్చాను. లతా దీనానాథ్ మంగేష్కర్ అవార్డు 2026 పురస్కార గ్రహీత ఎవరు? ఈ పురస్కారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? మొట్టమొదటి పురస్కార గ్రహీత ఎవరు? ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ప్రపంచ వారసత్వ దినోత్సవం 2026, ఈరోజు వరల్డ్ హెరిటేజ్ డే. ప్రత్యేకత ఏంటి? థీమ్ ఏంటి? ఎవరు నిర్వహిస్తారు? కర్ణాటకలోని యానా గుహలకు జాతీయ ప్రాధాన్యత గల జియో హెరిటేజ్ సైట్ హోదా. అండ్ వార్తలు నిలిచిన ప్రాంతం మరొకసారి హార్ముజ్ జలసంధి. చమురు $130 పైగా చేరినా కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధి 6.3% ఉండే అవకాశం ఉందని S&P గ్లోబల్ రేటింగ్స్ వారి అంచనా. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా మరొకసారి హరివంశ్ గారి ఎన్నిక. రాజ్యసభ వైస్ చైర్మన్ల ప్యానెల్ పునర్వ్యవస్థీకరణ. రాజ్యాంగ 106వ రాజ్యాంగ సవరణ చట్టం 2023 అమల్లోకి తీసుకువస్తున్నట్టుగా గెజెట్ విడుదల. సో దీని వెనుక ఉన్న టెక్నికల్ రీజన్ ఏంటి? ఆ రీజన్ గుర్తుపెట్టుకోండి. అండ్ లోక్సభలో మహిళా రిజర్వేషన్ బిల్లు అంటే 131వ రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా అనిల్ చంద్ర పునేట గారి నియామకం, గవర్నర్చే నియామకం. ప్రపంచంలో తొలి ఎయిర్ ట్యాక్సీ స్టేషన్ని ప్రారంభించనున్న దుబాయ్. వాటర్ ఫార్వర్డ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన వరల్డ్ బ్యాంక్. ప్రత్యేకత ఏంటి? ఇక్కడ టార్గెట్ గుర్తుంచుకోండి, 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా
1 బిలియన్ ప్రజలకు నీటి భద్రత కల్పించడమే లక్ష్యము. అండ్ వార్తలు నిలిచిన ఒక న్యూ ష్రబ్ స్పీసీస్ డైలేనియా నాగాలిమ్. రాష్ట్ర పండుగగా భగీరథ జయంతి ఈ ఏప్రిల్ 23. అండ్ బ్లూంబర్గ్ బిలియనర్స్ ఇండెక్స్ 2026 ఆసియాలో అత్యంత సంపన్నుడు గౌతమ్ అదానీ, ప్రపంచంలో అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్. దేశవాళీ క్రికెటర్లకు వార్షిక ఒప్పంద వ్యవస్థను ప్రవేశపెట్టిన మొట్టమొదటి క్రికెట్ సంఘం ముంబై క్రికెట్ అసోసియేషన్. ఇక ఈరోజు ప్రశ్న, లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కార గ్రహీత ఈ సంవత్సరానికి గాను ఎవరు? ఈ పురస్కారాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? మొట్టమొదటి పురస్కార గ్రహీత ఎవరు? ఓకేనా? సో ఎక్స్ప్లెనేషన్ అంతా విన్న తర్వాత మన CA 360 కోర్స్లో నేను అప్లోడ్ చేస్తున్న PDF, ఈ క్లాస్లో ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మీకు PDFలో ఉంటుంది. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లో ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని చదవండి. అండ్ ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే నో నీడ్ టు వరీ, రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేస్తాను. కానీ ప్రతిరోజు క్లాస్ అయితే చూడండి. ఓకేనా? రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.